తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పిఠాపురం శ్రీ బాదం మాధవరావు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి అధికారి జి వీరపాండ్యన్, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, పిఠాపురం మాజీ శాసనసభ్యులు ఎస్వీఎస్ఎన్ వర్మ, పిఠాపురం జనసేన ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని పాఠశాల ఆవరణలోని పరిసరాలను శుభ్రం చేస్తారు. ఈ వ్యర్థాలు పర్యావరణంపై చూపిస్తున్న ప్రభావం, ప్రకృతి సహజంగా వచ్చిన ఇంధన వనరులను ఏ విధంగా వినియోగించుకుంటే భవిష్యత్తు తరాలకు అందించవచ్చు అనే అంశాలపై విద్యార్థులతో ముచ్చటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులు తల్లిదండ్రులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ఇన్ఛార్జి అధికారి జి వీరపాండ్యన్ మాట్లాడుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యావరణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణంలో ఈ వేస్ట్ పై అవగాహన కల్పిస్తూ విద్యార్థులతో ఏర్పాటు చేసిన ర్యాలీని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా కలిసి ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం నుండి టవర్ క్లాక్ సెంటర్ వరకు సాగింది. విద్యార్థులు ప్రజలకు ఈ వేస్ట్ పై అవగాహన కల్పిస్తూ ప్లే కార్డులు ప్రదర్శించారు. అనంతరం చెరువు కట్టును కలెక్టర్, ఎమ్మెల్యే పరిశీలించారు. వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కలెక్టర్ కు తెలియజేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈ వ్యర్థాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి అధికారి, అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్, జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 3వ శనివారం స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, పర్యావరణానికి హాని కలిగించే ఎలక్ట్రానిక్ పరికరాలను ఈ వారం సేకరించడం జరుగుతుందని తెలిపారు.
రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య మరోసారి వార్తల్లో నిలిచింది. రాత్రి కొంతమంది తన ఇంటికి వచ్చి దాడి చేయడానికి ప్రయత్నించారంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాజ్ తరుణ్ అతని పేరెంట్స్ మీద ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయడం లేదంటూ ఆరోపించారు. తనకు న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్య చేసుకుంటానని లావణ్య హెచ్చరించారు. మా ఇంటి మీద మళ్ళీ నిన్న రాత్రి నలుగురు ఆడవాళ్ళు వచ్చారు. ప్రతిసారి నేను 100కి ఫోన్ చేసి సహాయం అడగాల్సి వస్తుంది. శేఖర్ బాషా అండ్ రాజ్ తరుణ్ ఇద్దరు కలిసి నా మీద ఇంత దాడికి చేస్తున్నారు. ఇంత కోర్టులో ఉన్న కేసుని మళ్ళీ నా మీద దాడికి ఎందుకు పాల్పడుతున్నారు? ఒక్కొక్క నిమిషం కూడా ప్రాణభయంతో బతకాల్సి వస్తుంది. ఇదే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో గంట సేపు వెయిట్ చేస్తాను. నేను నిన్న కంప్లైంట్ చేశాను, అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు, ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఇంకా నా ప్రాణం పోయాక తీసుకుంటారా? ఇప్పుడు నాకు వీళ్ళు రెస్పాండ్ ఇవ్వకపోతే సిపి గారిని వెళ్ళి కలుస్తాను. దయచేసి మీరు రావాలి. నాకు మీడియా సపోర్ట్ తప్ప ఏ సపోర్ట్ లేదు. పోలీసులు కూడా నన్ను సేవ్ చేయట్లేదు. ఫిజికల్ గా దాడి జరుగుతుంది నా పైన. నిన్న నలుగురు వచ్చారండి. నలుగురు వచ్చి మా ఇంట్లోకి రావడానికి ప్రయత్నించారు. మా డాడీ ఒక ఉమెన్ ని బలవంతంగా బయటికి పంపించడం జరిగింది. ఇప్పుడు ధర్నా చేస్తారా? ఇక ధర్నా, నా ప్రాణాలు ఇక్కడే వదిలేస్తానండి. ఇంకా వాళ్ళెవరో చంపే బదులు ఎలాగో చంపేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసిందని ఎక్స్ ద్వారా తెలిపిన మంత్రి నారా లోకేష్. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని అమరావతి ముసుగులో ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని విమర్శించిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. విశాఖపట్నం మేయర్ గా పీలా శ్రీనివాసరావును ఏకాభిప్రాయంతో ఎన్నుకున్న కూటమి కార్పొరేటర్లు. రానున్న రోజుల్లో చీరాల బీచ్లను దేశంలోనే ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలుగా మారుస్తామని చెప్పిన జిల్లా అధికారి కృతికా శుక్లా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.